ఎటువంటి పిల్ల కావాలి? ఒక్క ఆడిది మంచిదైతే 2 వంశాలు పేరు కత్తాయి, ఒక్క ఆడిది లంగైతే 2 వంశాలు బజార్కి ఎక్కుతాయి. కన్నోనికి కొన్నోనికి కీర్తి ఎత్తే ఆడిది, లేకపోతే బరువులు మోసగాడిది అంటారు. అత్తమామల సేవ ఎత్తి చేస్తే ఆడిది అంటారు. అత్తమామల అంటక తిరుగుతుంది పయ్యగాడిదో అంటారు. వెనక 7 తరాలు ముందు 3 తరాలు చూసి ముచ్చం లాంటి పిల్లలు మా ముచ్చంపు మా రాజుకు మీరు ఎరుక్కొని తీసుకొని రావాలి. కానీ ఆ పిల్ల ఎలా ఉండాలి చూసినవా? భర్తకు 6 విధముల సేవ చేసే ఆడిది కావాలి. కొంతమంది లొల్లి పెట్టుకున్నప్పుడు అమ్మలక్కలు అంటారు, ఏ తీలచ్చవ్వా నాడు దాని అవ్వంతా మొగని కార్తీర చేసింది సంసారం అని గుంజక్క చేస్తుందా? తల్లికి బొల్లితనం ఉంటే పిల్లకు సుఖతనం, తల్లి తీరు పిల్ల కాని ఇది మారుతుందా అంటారు. తెలిసి కొందరు అంటారు, తెలవక కొందరు అంటారు. అదో ఊత పదం. మరి ఒక్క ఆడిది 6 తీరు ఎట్లా చేస్తుంది అంటారు. పూర్వం లోపల విష్ణుమూర్తి యుగానికి 1 అవతారము 10 అవతారాలు ఎత్తిండు. మత్స్యావతారం, వరహావతారము, కూర్మావతారము, వామనావతారము, కృష్ణావతారము, రామనావతారము, బుద్ధావతారం. ఈ ప్రకారంగా 10 అవతారాలు ఎత్తుతే ఈ ప్రపంచం దక్కింది. కానీ ఆడవాళ్ళు రోజుకు 6 అవతారాలు ఎత్తుతే ఒక్క ఇల్లు తెల్లారుద్దట. మరి 6 తీర్రు ఎట్లా చేస్తారయ్య అంటే, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రి షట్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు.